నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటి కంటే మరింత శక్తిగా ఉన్నతంగా మారతాడు. అవునండి, మనం బాధ్యతలు నిర్వర్తించే తీరే మన ఉన్నతికి ప్రాణకారణం. పిల్లల కోసం కొన్న రంగురంగుల సాక్సులు బుజ్జిబుజ్జిగా అలానే ఉంటాయి. పిల్లలేమో పెద్దవాళ్ళైపోతారు. వాటికి ఏం చేయలేమబ్బా అనుకుంటున్నారా? అయితే సాక్సులతో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్ అండి, నమస్కారం. నా పేరు ఉమా. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మన్విత కలెక్షన్స్. ఇవాళ మనం రిటర్న్ గిఫ్ట్స్ గురించి చూద్దామండి. ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్ సీజన్. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వటం కానీ అలాంటివి ఇవ్వకుండా కొంచెం ఇన్నోవేటివ్ గిఫ్ట్స్ ఇవ్వటం ఇప్పుడు ఒక ట్రెడిషన్. సో మనం కొంచెం ఇవాళ ఏమేమి ఉన్నాయో మన దగ్గర మన్విత కలెక్షన్స్లో వెరైటీస్ చూద్దామండి. మనకి ఇప్పుడు రేంజ్ అందరికీ ఒకలా ఉండదు. కొంతమందికి 50 రూపీస్లో కావాలంటారు, కొంతమందికి ఒక 400-500 అయినా పర్లేదు రిటర్న్ గిఫ్ట్స్ అంటారు. సో మన్విత కలెక్షన్స్లో మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 600-700 రేంజ్లో వరకు రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనం స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఏమేమి ఉన్నాయి, 50 రూపీస్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ చిన్న ఎలిఫెంట్ అండి, అసలు ఏంటి ఇది అని అనుకుంటున్నారు కదా. ఇది వచ్చి మనకి అగరబత్తి స్టాండ్. దీనికి ఒక చిన్న హోల్ ఇచ్చాం పైన. సో మీరు దీంట్లో అగరబత్తి పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది చూడ్డానికి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఏదైనా చిన్న పూజలు అప్పుడు కానీ, వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ, మనం తాంబూలం ఇచ్చినప్పుడు దాంట్లో ఇది ఒకటి వేసామనుకోండి, ప్రతిసారి అగరబత్తి పెట్టుకున్నప్పుడు మనం గుర్తొస్తాం అనమాట. ఇది కూడా అలాంటిదే, కానీ దీంట్లో వచ్చి ఎలిఫెంట్ ఒకటి ఉండి ఒక పెద్ద ప్లేట్ కూడా ఇచ్చాం. సో ఏదైనా అగరబత్తి పడినా కానీ దీని మీదే పడుతుంది. సో దీనికి కూడా ఒక పైన ఒక చిన్న హోల్ ఉంది. ఇలాంటివి ఇస్తే ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. ఇవన్నీ మెటీరియల్ అంతా వచ్చి మెటల్ అనమాట. సో జర్మన్ సిల్వర్తో చేసిన మెటల్. సో మెటల్ కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, విరిగిపోవు. అండ్ వీటిని మనం క్లీన్గా వాష్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గిఫ్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి ఒక ఆవు దూడ అండి. మనకి గోప్రవేశాలకి వాటికి కవ్ అండ్ కాఫ్ అంటే ఒక ట్రెడిషన్ ఉంటుంది. మన ఆవుని దూడని ఇంట్లోకి తీసుకొస్తాం. సో గృహప్రవేశాలప్పుడు ఇది చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ మెటల్తో చేసింది, జర్మన్ సిల్వర్ మెటల్తో చేసింది. నెక్స్ట్ ఇది చూద్దాం, రిటర్న్ గిఫ్ట్ చూద్దామండి. ఇది మీకు మామూలుగా చూస్తే ఒక స్టైల్ పీస్లా ఉంది కదా, ఒక డెకరేటివ్ ఐటమ్లా ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. మీరు ఇటు సైడ్ అటు సైడ్ టర్న్ చేస్తే ఈ డక్స్ రెండు ఓపెన్ అవుతాయి. సో మనం దీంట్లో పసుపు కుంకుమ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినా ఇది ఓపెన్ చేసి బొట్టు పెట్టచ్చు అనమాట. కొంచెం పెద్దవి కావాలి అనే వాళ్ళకి ఇలాంటివి, గణేష్ వచ్చి ఒక చిన్న విగ్రహం వచ్చి ముందు దీపం పెట్టుకోవడానికి వచ్చింది. ఇది కూడా మెటలే అండి. మన జర్మన్ సిల్వర్ మెటల్తో ఒక పీటలా వచ్చి ఆ పీట మీద వినాయకుడిని కూర్చోబెట్టాం. వినాయకుడికి ఎదురుగా ఒక దీపం ఉంది. సో మనం దీంట్లో కావాలంటే ఆయిల్ అయినా వేసుకొని దీపం పెట్టుకోవచ్చు, లేదా చిన్న క్యాండిల్స్ దొరుకుతాయి కదా, టీ లైట్ క్యాండిల్స్, అవైనా పెట్టుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకో డిజైన్ అండి. దాంట్లో వినాయకుడికి ఫ్రేమ్ వచ్చింది కదా, ఆర్చ్లా వచ్చింది. దీంట్లో ఉట్టి వినాయకుడు ఉన్నాడు. ఒక పీట మీద ఒక వినాయకుడిని పెట్టి ముందు దీపం పెట్టాం. సో అందరికీ పెద్దగా ఉండటం ఇష్టం లేకపోతే ఇలా చిన్న డిజైన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు మెటల్లో చూసాం కదా, ఇప్పుడు మెటల్ కాకుండా వేరే మెటీరియల్లో చూద్దామండి. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్తో కూడా బాగా రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనేసి ఫ్యాబ్రిక్తో తయారు చేస్తున్నారు. డెకరేషన్కి వాటికి, ఇల్లంతా దీపాలు పెట్టడానికి. దీనికి పైన మనకి ఒక బాస్కెట్లా వస్తుంది. ఈ బాస్కెట్లో ఏంటంటే మనకి టీ లైట్ క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఆ టీ లైట్ క్యాండిల్స్ మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అవి పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత కావాలంటే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు మనం క్యాండిల్. ఈ ఎలిఫెంట్ అంతా కూడా మనం క్లాత్తో చేసిందండి ఇదంతా. దీనికంతా గోటాపట్టి వర్క్ ఇచ్చాము. సో ఇలా డెకరేటివ్గా పెట్టుకుని స్ట్రైట్గా అలా మొత్తం ఇల్లంతా మనం దీపాలు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్లో ఆప్షన్ వచ్చేసి ఈ ప్లాటర్ అనమాట. ఈ ప్లాటర్లో ఏంటంటే మనకి 2 బౌల్స్ వచ్చాయి. ఇక్కడ వినాయకుడు వచ్చి ఒక బేస్ వచ్చేసి ఒక బ్యాంగిల్ బేస్లా ఇచ్చి దీనికి మొత్తం అంతా గుంగ్రూస్ ఇచ్చాం. అండ్ మనం దీంట్లో పసుపు కుంకుమ వేసుకుని బొట్టు పెట్టుకోవడానికైనా కానీ రిటర్న్ గిఫ్ట్స్లో ఇలాంటివి చాలా బాగా
యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ చూద్దామండి. నెక్స్ట్ కొంచెం ప్రైజీగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇది మొత్తం అంతా గొట్టపెట్టి క్లాత్తో చేసిందండి. ఇది మొత్తము ఈ స్లింగ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. స్లింగ్ లాగా యూస్ చేసుకోవడానికి దీనికి ఒక చైన్ కూడా వచ్చింది. చైన్ వద్దనుకుంటే మనం డిటాచ్ కూడా చేసేసుకోవచ్చు. దీనికి ఒక జిప్పర్ కూడా ఉందండి. మనం దీంట్లో ఏమైనా పూజలప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా కావాలంటే డబ్బులు ఫోను పెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. హ్యాండ్ బ్యాగ్ లాగా చూసాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఇది పోట్లీ టైప్ అండి. పోట్లీ టైప్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్లింగ్ బ్యాగ్స్ యూస్ చేయడానికి అంత ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి పోట్లీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదేంటంటే మనం ఇలా లాగేస్తే ఒక బ్యాగ్లా తయారైపోతుంది. అండ్ దీనికి మనం పర్ల్ డీటెయిలింగ్ ఇచ్చాం, పర్ల్ చైన్ ఇచ్చాము. సో ఇలా చేతికి వేసుకుని యూస్ చేసుకుంటారు అనమాట. అండ్ దీంట్లో ఈజీగా మనకి ఫోను డబ్బులు అన్నీ పట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పర్సెస్ అండి. ఇదంతా ఫ్యాబ్రిక్తో చేసినది. దీనికి మీరు డీటెయిల్డ్గా చూస్తే ఇదంతా ఫ్యాబ్రిక్తో చేసి దీనిపైన అంతా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. గోల్డెన్ ఫ్లవర్స్, క్రీపర్ డిజైన్. ఇప్పుడు మొత్తం అంతా ట్రెండ్ అంతా గోల్డెన్ ఫ్లవర్స్, క్రీపర్ డిజైన్స్లోనే నడుస్తుంది కదా. ఇది ఒక డీసెంట్ పీచ్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంది. మనకి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. మనకి ఒక 6 to 7 కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి. ఈ పర్స్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బటన్ ఇచ్చారనమాట. సో దట్ మనం ఏమైనా అమౌంట్ పెట్టినా ఏదైనా పెట్టినా మనకి క్లోజర్ ఉంటుంది. అండ్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మొత్తం ఫ్యాబ్రిక్తో చేసి ఉందండి. అండ్ మనం టర్న్ బ్యాక్ చేసుకుంటే ఇక్కడ కీస్ వేసుకోవడానికి కానీ కాయిన్స్ వేసుకోవడానికి కానీ ఒక జిప్పర్ డీటెయిల్ ఇచ్చారు. సో ఇలాంటి పర్సెస్ పెద్దవాళ్ళకైనా యంగ్స్టర్స్కైనా ఎవరికైనా సూట్ అవుతాయి. ఇంకా కొంచెం కాస్ట్లియర్ వర్షన్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్తే ఇలాంటి క్లచెస్ ఉంటాయండి. ఇవంతా డిజైనర్ క్లచెస్ అనమాట. మన్విత కలెక్షన్స్కి ఇలాంటి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. పెళ్ళిళ్ళప్పుడు కొంచెం బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, యూజ్ అయ్యే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇదొక ఆప్షన్. మనం దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము క్లాత్ మీద. ఇదంతా ఈ క్లచెస్ని బాక్స్ క్లచెస్ అంటారనమాట. బాక్స్ షేప్లో ఉంటుంది. ఓపెన్ చేయడానికి మనకి ఒక స్టోన్ డీటెయిల్ ఇచ్చి ఒక బటన్ ఇచ్చారు. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తే మనకి ఏ ఫోన్ అయినా డబ్బులైనా ఏదైనా పడతాయి అన్నమాట దీంట్లో. సో పెళ్ళిళ్ళప్పుడు చీరలు కట్టుకుని ఆ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వేసుకునే బదులు ఇలాంటివి చాలామంది ఆప్ట్ చేస్తున్నారు. చూసారు కదండి మన్విత కలెక్షన్స్లో మీ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్ట్ చేసుకుంటే యూస్ఫుల్గా కూడా ఉంటాయి అండ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్ విశేషాలు. ఇక ప్రయాణాల్లో ఆభరణాలని తీసుకెళ్లేటప్పుడు నేరుగా కాకుండా సాక్సుల్లో మడిచిపెట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఖరీదైన క్రిస్టల్ వస్తువులు, గ్లాసులు లాంటివి ఉంచినా అవి అంచులు దెబ్బతిన. ఒంటి నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? గుప్పెడు అవిసె గింజలు లేదా బార్లీ గింజలను బాగా వేడి చేయాలి. వాటిని పాత మేజోలలో వేసి చిన్న మూటలాగా పట్టుకుని నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు అందమైన ఫ్యాషన్స్లోని వెరైటీ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు షణ్ముఖశ్రీ. నేను సువర్ణ మందిర్ గురించి, శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ మనం చూడబోతున్న శారీ ఇక్కత్ శారీ. ఈ ఇక్కత్ శారీలో బ్లూ కలర్ డామినేషన్గా తీసుకున్నాము. బ్లూ కలర్తో పాటు గ్రీన్ అండ్ ఎల్లో, ఆరెంజ్ డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నాము ఇందులో. అండ్ ఇందులో మనం అనిమల్స్ అండ్ బర్డ్స్ యూజ్ చేసామండి. అండ్ బర్డ్స్ అండ్ లయన్ తీసుకున్నాము. ఇందులో గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్న శారీ ఇది. ప్లస్ దీనికి బార్డర్ చూసినట్టయితే మీరు ఇందులో పీకాక్స్ ఉన్నాయి, అనిమల్స్ ఉన్నాయి, మ్యాంగో మోటివ్స్ ఉన్నాయి, రుద్రాక్ష ఉన్నాయి. అండ్ బార్డర్ చూసినట్టయితే మీకు 2 బార్డర్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. షోల్డర్ బార్డర్ ప్లస్ కింద వచ్చే బార్డర్ 2 ఈక్వల్గా తీసుకున్నాము. అండ్ మీకు పళ్ళు చూసినట్టయితే పళ్ళులో మ్యాంగో మోటివ్స్ వస్తాయి, అనిమల్ మోటివ్స్ వస్తాయి, పీకాక్ మోటివ్స్ వస్తాయి. అండ్ మీకు ఇక్కడ డిఫరెంట్ షేప్, స్క్వేర్ షేప్తో కానీ అన్ని టెక్స్చర్ క్రియేట్ అయి ఉంటుంది. జిగ్జాగ్ షేప్లో ఉంటుంది. ఈ శారీలో మనకు బార్డర్ వచ్చేటప్పుడు చిన్న 1/4 ఇంచ్ స్ట్రిప్ ఉంటుందండి, గ్రీన్ కలర్ స్ట్రిప్.
ఇది బ్లౌజ్కి కాంట్రాస్ట్గా కనిపిస్తుంది మనం వేసుకునే బ్లౌజ్కి. బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఆరెంజ్ ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ చూసినట్టయితే ఇక్కత్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బ్లౌజ్కి కూడా సేమ్ ఇందులో ఎంత బార్డర్ వచ్చిందో సేమ్ అంతే బార్డర్ ఇచ్చామండి. ఈ సారీ మనం ఫంక్షన్స్ కానీ, పూజలకు కానీ, వ్రతాలకు కానీ, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది ఈ సారీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సారీ చూపిస్తాము. మన నెక్స్ట్ శారీ పర్పుల్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుందండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి. ఈ వర్టికల్ స్ట్రైప్స్ రావడం వల్ల టాల్గా కనిపిస్తాము అండ్ స్లిమ్గా కనిపించే అవకాశం ఉంటుంది. మీరు ఈ శారీ చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకు డిఫరెంట్గా ఉంటుంది. శారీ పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్ టెక్స్చర్లో మీకు ఎల్లో, గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కలర్లో కనిపిస్తుంది. దీనికి అన్నిటికీ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుందండి. బ్లౌజ్కి కూడా సేమ్ బార్డర్ ఇచ్చాము. అండ్ బ్లౌజ్లో మనకు ఆరెంజ్ అండ్ రెడ్ 2 షేడ్స్ కలిసి ఉంటాయి. ఒకవైపు పర్పుల్ ఉంటుంది, ఒకవైపు శారీ బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో మొత్తం మోటివ్స్ అన్నీ సేమ్. మళ్ళీ పీకాక్, యానిమల్ అండ్ మ్యాంగో కాంబినేషన్ అండి. ఇవన్నీ ఫస్ట్ థీమ్ కాబట్టి ఇవన్నీ సేమ్ థీమ్ ఫాలో అవుతుంటాయి. ఇలాంటి డిఫరెంట్ మోటివ్స్తో మేము కొత్త శారీస్ కూడా డిజైన్ చేశాము. ఇలాంటి శారీ మనకు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ, కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ పూజలకి, వ్రతాలకి కట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకి కానీ అన్నిటికీ అన్ని శుభకార్యాలకి బాగుంటుంది. అండ్ మనం నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇప్పుడు మన నెక్స్ట్ శారీ మస్టర్డ్ కలర్లో తీసుకున్నామండి. మస్టర్డ్ విత్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది శారీ. అండ్ దీని బార్డర్ చూసినట్టయితే షోల్డర్ బార్డర్ చిన్నగా ఉంటుంది అండ్ కింద వచ్చే బార్డర్ చాలా పెద్దగా వస్తుంది. ఈ బార్డర్లో మల్టీ కలర్స్ ఉంటాయి. మనం చూసినట్టయితే పింక్, పర్పుల్, రెడ్ అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. పీకాక్, రుద్రాక్షలు అండ్ మ్యాంగో మోటివ్స్ అన్నీ ఉన్నాయండి. ఇందులో స్ట్రైట్ లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ పళ్ళు చూసినట్టయితే మీకు ఇందులో పీకాక్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ పళ్ళు మనకు మ్యాంగో వస్తుంది. దగ్గర 8 ఇంచెస్ వరకు ఉంటుందండి ఈ బార్డర్. అండ్ బార్డర్ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల శారీ రిచ్నెస్ కనిపిస్తుందండి. అండ్ బార్డర్లో మీరు చూసినట్టయితే సేమ్ బార్డర్ మనం బ్లౌజ్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. బ్లౌజ్ ప్లెయిన్గా తీసుకున్నామండి. పర్పుల్ కలర్లో వస్తుంది బ్లౌజ్, మంచి కాంట్రాస్ట్ కలర్లో. ప్లెయిన్గా ఎందుకు తీసుకున్నామంటే ఈ బార్డర్ అనేది చాలా హెవీగా ఉంది అండ్ ఇక్కత్ మొత్తం టెక్స్చర్ కనిపిస్తుంది. అండ్ శారీ బార్డర్ మొత్తం మల్టీ కలర్లో ఉన్నాయి కాబట్టి మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ శారీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. బ్లూ షేడ్ కనిపిస్తుంది అండ్ యాష్ కలర్లా కనిపిస్తుంది శారీ. ఈ శారీలో మనం యూజ్ చేసిన మోటివ్స్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. బార్డర్స్ చూస్తే మనకు షోల్డర్ బార్డర్ చిన్నగా ఉంటుంది అండ్ కింద వచ్చే బార్డర్ మనకు పెద్దగా కనిపిస్తుంది. కింద బార్డర్ చూసినట్టయితే ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి, రుద్రాక్షలు ఉన్నాయి అండ్ ఒక పెద్ద 8 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. అందులో మనకు టెక్స్చర్ క్రియేట్ అయి ఉంటుంది. చెక్స్ అండ్ డాట్స్ కనిపిస్తాయి. టెక్స్చర్ క్రియేట్ అయి ఉంటుంది. మీకు శారీ పట్టుకుంటే కూడా స్మూత్నెస్ తెలిసిపోతుంది. మనకు షోల్డర్ బార్డర్లో ఈ రుద్రాక్షలు అండ్ ఫ్లవర్స్తో డిజైన్ చేయబడింది. దీనికి అండ్ మన పెద్ద బార్డర్ అనేది ఈ బార్డర్ ఎక్స్టెండ్ చేయబడుతుంది పెద్దగా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ ఇదే బార్డర్ మనకు పళ్ళులో కనిపిస్తుంది. పళ్ళులో చూసినట్టయితే పికాక్స్ కూడా ఉన్నాయండి. మనకు పికాక్స్ ప్లస్ లీఫ్ మోటివ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జిగ్జాగ్ టెక్స్చర్ క్రియేట్ అయిందండి. ఇంతకు మనం చూసిన శారీలో చెక్స్ టెక్స్చర్ అండ్ మ్యాంగో టెక్స్చర్స్ ఉంటాయి. ఇందులో మనకు జిగ్జాగ్ టెక్స్చర్ కనబడుతుంది. అండ్ బ్లౌజ్కి చూసినట్టయితే బ్లౌజ్ మనం ప్లెయిన్గా తీసుకున్నామండి. రెడ్ కలర్ వస్తుంది, కాంట్రాస్ట్ కలర్. దీనికి బ్లూకి రెడ్ చాలా బాగుంటుంది. అండ్ శారీలో బ్లౌజ్లో కూడా మనకు సేమ్ బార్డర్ కనిపిస్తుంది. సేమ్ ఇదే రుద్రాక్ష బార్డర్ అండ్ రుద్రాక్ష డబల్ లైన్ బార్డర్ వచ్చిందండి. అండ్ దాని కింద మ్యాంగో మోటివ్స్ ఉంటాయి. ఇదే బార్డర్ మనకు బ్లౌజ్లో కంటిన్యూ అవుతుంది. బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ 2 వస్తాయండి బ్లౌజ్లో కూడా. మా శారీ కలెక్షన్ మీకు తప్పకుండా నచ్చే ఉంటాయండి. ఒక్కసారి వచ్చి మా శారీ కలెక్షన్ చూడండి. మీరు పట్టుకొని ఫీల్ అయితే మీకు ఆ శారీలో క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ తెలిసిపోతుంది డెఫినెట్గా. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక కాస్తంత దూదిని సాక్స్లో నింపి చిన్న గలేపులాగా తయారు చేయండి. కంప్యూటర్కి బోర్డు ఉపయోగపడుతున్నప్పుడు చేతి మణికట్టు దగ్గర దాన్ని ఉంచితే మచ్చలు పడకుండా. స్వాగతం.
ఇంట్లో భోజనాల బల్లలు వంటి వాటిని ఒక చోట నుంచి మరొక చోటుకు దించే ముందు వాటి కాళ్లకు మేజోళ్లు తొడగండి. నేలపై గీతలు పడకుండా ఉంటాయి. కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటితో పాటు ఇచ్చే సిలికాన్ బ్యాగులన్నింటినీ ఒక సాక్స్లో వేసి దాన్ని కిటికీ దగ్గర వేలాడదీసి చూడండి. వర్షాకాలంలో ఇంట్లోని తేమని పీల్చుకుని గదిని పొడిగా ఉంచుతాయి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హలో ఎవ్రీవన్, నవ్యాలో ఎప్పట్లాగే లేటెస్ట్ అండ్ ట్రెండీగా రన్ అవుతున్న కలెక్షన్ చూసేయడానికి ఈరోజు మనం వచ్చేసాము డిజైనర్ అనవిల్లా మిశ్రా గారి దగ్గరికి. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? హలో మ్యామ్. Hello. How are you doing? Nice to see you again. All well. Thank you. Same here. Firstly, I would like to know that what is your secret success mantra? I think keep working, keep innovating, go close to your craft and get involved with it. And when you give it 100%, it gives you back 100%. I think that's what it is, hard work. Wow, sweet and simple, okay. So, we all know as a designer, but what is Anavilla Mishra's personality? I think I'm a very homely person who likes to be at home with my kid and my husband and, spend time at home and do things around and travel, of course. So I don't know which compartment I sit in, but I think I'm a little bit of everything. Okay. That's really nice. So, when did you get into interest to get on work with the linen fabric? It was around 2009, 2010, and that's when I started working into development of the sari. In 2011 is when the product was ready. Yeah. We have heard that you wanted to break this code saying that we have to be perfect in a sari. So, because when I started before I started my brand, and I was working with a cluster and I was moving around in villages and looking at the various artisans and village women, wearing their sari and being 100% comforted and moving around, doing so many things. As living in cities, we feel that sari is not a comfortable garment. We can't move around when we do sari. Oh, I can only go to a party when I'm wearing a sari. I think that whole thing, got disrupted in my mind when I looked at these women who are doing much more work than we do in cities and wearing sari with comfort. That's when I decided that that's what I want to do for the contemporary market as well. when did you launch your first collection? When we showcased at the Fashion Week. So the Fashion Week first collection was Secret Life of the Forest. Okay. So that collection, my artisans were with me when we were working on the Ramp collection. Okay. And we were talking about their experiences. So they come to city, they work with me on a workshop, and I said, so what do you do when you are at home? So for their cooking, they used to, they are in Jharkhand, they used to go across the forest to collect wood. Yeah. And that's what they used, fire to cook their food. So I said, how is it? So we go through a forest, and sometimes there's a butterfly, sometimes there's a dragonfly, then there are these flowers, there's mahua, there's this. So when they were telling me their whole journey, that's the everyday journey through the forest, which, then you find little hidden things. Then I dedicated that collection to them, and then I called it Secret Life of the Forest. And it was mostly working towards things they come across, or animals or birds or flowers they come across when they are, in their journey. Yeah. We know you have a kid also. So how are you with him? Like, we are friends. He's now 12 years old, and 2006 is when my son was born, and 2011 is when I launched my brand. Before that, all my work through my clusters, traveling and working with the weavers, he's always been a part of that journey. So it's, I feel that I have two kids. One is my son and the other one is my brand. And they understand each other very well. Okay. So, and he's been a part of this whole, journey with me. okay, when does the Anavilla have been launched? As I told you, 2011 is when I made my first linen sari. In 2014 is when we did the first show, a Ramp show. That's the time, yes. Most of the people will think that linen is not a perfect fabric to wear for the heavy Sari. parties and all. So what kind of suggestion you would like to give to those kind of people? See, if you see this collection here, we've
put, so there's the warp is linen, but we've put zari in the weft, and we've embellished it in a way that you can carry it forward in a evening or in an occasion also. Or you know, you wear a heavy blouse which has a little bit of print, a little bit of embellishment. It's how you put it together, and it's comfortable. So you know, I have a lot of, in fact today there's a customer of ours who you know, kind of tagged us in a post on her Instagram, and she's worn a sari to her wedding. Oh, wow. Her own wedding. Her own wedding. Yes, yes. Wow. So you have recently launched the 2019 spring summer collection. So what is the response of that? Quite well. Quite well. So we've been in Hyderabad. This is the first time the customer here is seeing it, and we've had a very good response since morning. Yes. So this collection, you know, what spring summer 2019 is mostly inspired by Vietnam. There's a region called Sapa, and what inspired me about that region was that mostly, you know, most of the clothes that they wear is created by their own self, whether it is the cotton which they grow in their fields, or the dye indigo which they use on the garment, or you know, the kind of embellishments they do. Everything to the making of the cloth is done by the women themselves, and their garments look beautiful. So just observing them, you know, and taking inspiration from how they put their collections together is how we've done that. So if you see, this is and for this collection we've used a lot of natural dyes. So this, for example, this sari, the yellow sari, is a naturally turmeric dyed. If you see, this blue garment is indigo dyed, and it's, you know, this thing which you see on it is a brush stroke. So it's done by hand by a block printer who's brush stroke the resist, and then we've dyed it in the indigo dye to make it, you know, like this. So every piece is curated by hand and with a lot of detail. We would like to know that when you have launched the first collection of yours, so what was your expectations, and does their expectations have been reached or not? I had done that without any expectation. I was not, you know, I was working from home. I had a small child to look after, and I created something. So I just wanted to, you know, put it in the market, and the response has been overwhelming. I've created a brand out of it, so it's beyond my expectations, and now it forces me, it inspires me to kind of work on an everyday basis and take it somewhere else, because there's so many artisans now attached with us. So you have worked with many of the celebrities. You have worked with Konkana, you have worked with the Sonali, Sonam Kapoor. So what kind of things you have learned with working with them? Not only celebrities, we talk about celebrities so often because, you know, they present a perfect picture, and you know, they're mostly in our eyes and we look at them in awe. But they're even our regular customers, you know, everybody is looking for something new. You know, when your wardrobe, you look for something new, something fresh, something which is inspired, something which, you know, kind of strikes a chord, has a story behind it. People are putting effort to put it together. I think that's what you know, everybody is looking for, whether it's a celebrity or it's a customer. Some of them will be having a clarity like, we just want this for this perfect wedding or something occasion. So what kind of suggestion you would like to give for the customers, those who doesn't have any knowledge? See, when they come, see, it depends on the customer's personality, what they want, how they want to appear, what is, you know, their liking, what color suits them. It depends. When you're with the customer, then you can decide, and we do that. We really help them with making the informed good choice. All the saris are hand woven, and the details also which are done on the saris are done by hand. For example, this sari, if you see, these are hand block printed saris. So it's hand woven, and then, you know, it's a handmade block which has been used to put this design on the sari. So this blouse, this again is a hand block printed fabric which has been layered. So this is a slip inside, and it's a loose blouse which can be worn as a top or as a blouse on the sari. As you were talking about wearing in the evening, so what we've done, the warp is linen, but we've put zari in it. So it looks like a dressy sari which you can wear for a wedding, you can wear for an evening, an occasion wear, depending on the blouse you team it up with. The one which you're wearing is also very beautiful. Is also a block printed sari. Okay, that's really cool. Thank you so very much, Anavila Mishra Garu, for sharing so many things with us and showing your beautiful collection to us. Thank you so much for your time. Thanks a lot. చూసారుగా సక్సెస్
సక్సెస్ స్టోరీ. ఇక బూట్ల పాలిష్ చేసుకోవడానికి ఉపయోగపడే స్పాంజ్ లేదా బ్రష్ కనపడటం లేదా? పాత మేజోలను ఉపయోగించి చూడండి, బూట్లు తలతల్లాడతాయి. అద్దాల అల్మారాలు, తలుపులు తొడవడానికి సబ్బు నీటిలో ముంచిన సాక్స్ వాడచ్చు. పింగాణి వస్తువులు శుభ్రం చేయడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. సో ఎస్, చూసారు కదా, ఇది ఇవాల్టి నవతరానికి నాంది నవ్య. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.